హలో ఎవ్రీవన్. ప్రముఖ నెక్స్ట్ వేవ్ సంస్థ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ కల్పిస్తూ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, అప్లికేషన్ ఫీస్ కూడా ఏం లేకుండా మేల్ ఆర్ ఫీమేల్ ఏ డిగ్రీ చేసినా సరే అందరూ అప్లికేషన్ పెట్టుకునే విధంగానే ఒక మంచి రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మరి గమనిస్తే ఇక్కడ నెక్స్ట్ వేవ్ సంస్థ నుంచి మనకి స్టూడెంట్ ఎంగేజ్‌మెంట్ అసోసియేట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో, ఇక్కడ మీకు పేర్లను ఒకటి గమనించవచ్చు ఇక్కడ. స్టూడెంట్ ఎంగేజ్‌మెంట్ అసోసియేట్ అంటే స్టూడెంట్‌ని ఎంగేజ్‌మెంట్ చేయడం. అంటే అక్కడున్న అంటే ఆ నెక్స్ట్ వేవ్ సంస్థలో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి మీరు మోటివేషన్ కలిగించడం, స్టడీస్ గురించి దానికి సంబంధించిన వివరాలైతే వాళ్ళకి కొంత మోటివేషన్‌గా వాళ్ళకి ఐ మీన్ స్పీచ్‌లు ఇవ్వడం. సో, ఇలాంటి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, అదేవిధంగా గుజరాతీ, ఒడియా, బెంగాలీ ఈ లాంగ్వేజెస్ ఎవరికొచ్చో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్దర్‌గా మనకి తెలుగు వచ్చు కాబట్టి తెలుగు వచ్చినోళ్ళు 100% అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, తర్వాత ఈ నోటిఫికేషన్ గురించి మరింత వివరాలకు వెళ్తే ఇక్కడ చూడండి, జాబ్ టైటిల్ మనకి ఇచ్చారు క్లియర్‌గా మనకి స్టూడెంట్ ఎంగేజ్‌మెంట్ అసోసియేట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందండి ఇక్కడ క్లియర్‌గా మనమైతే గమనించవచ్చు. వర్క్‌షాప్ అమ్మా చెప్పాను కదా! ఆ నెక్స్ట్ వేవ్ సంస్థలో వర్క్‌షాప్‌లు మీరు క్రియేట్ చేయడం అంటే ఎప్పుడెప్పుడు టైమ్ టేబుల్స్ మీరు క్రియేట్ చేసి ఆ సంస్థలో ఉన్నటువంటి 5 ఆఫీసెస్‌కి మీరు ఇంటిమేట్ చేయడం. సో, ఇలాంటి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. అదే విధంగా మెయింటైనింగ్ గుడ్ రిలేషన్‌షిప్ విత్ ది కాలేజెస్, పీఓసీ అండ్ సీఆర్ఎస్‌తో మీరు మంచి కమ్యూనికేషన్ అనేది కలిగి ఉండవలసి ఉంటుంది. సో, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్ కూడా బాగా కలిగి ఉండాలని క్లియర్ మెన్షన్ చేశారు. అదేవిధంగా క్లియర్ టెక్నికల్ ఇష్యూస్, ఎంజూర్ స్మూత్ అదేవిధంగా మనకిక్కడ ఎక్స్‌పీరియన్స్ ఫర్ స్టూడెంట్స్ క్లియర్ మెన్షన్ చేశారు ఇక్కడ. క్రియేట్ అవేర్‌నెస్ అమాంగ్ ది కాలేజెస్ స్టూడెంట్ అబౌట్ నెక్స్ట్ వేవ్ విజన్ అండ్ ఆఫరింగ్స్ ఓకేనా. సో, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి ఆ కాలేజ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి మీకు ఈ నెక్స్ట్ వేవ్ సంస్థకు సంబంధించి మరింత ఆఫరింగ్ ఇవ్వడం, ఆ నెక్స్ట్ వేవ్ సంస్థకు సంబంధించి మోటివేషన్ కలిగించడం. సో, ఇలాంటివే ఉంటాయమ్మా ఆఫరింగు. సో, ఓకేనా అంతవరకు మీకు జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. క్లియర్‌గా మెన్షన్ చేశారు. లొకేషన్ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మా. ఓకేనా, ఇంటి దగ్గర ఉండి మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎంప్లాయ్‌మెంట్ టైప్ చూసుకుంటే పర్మనెంట్‌గా మీరు లైఫ్ లాంగ్ ఇంటి దగ్గర ఉండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సాలరీ చూసుకుంటే అప్ టు 3,00,000 పర్ యానం అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఈ జాబ్‌కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ ఈ లాంగ్వేజెస్‌లో ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు నేటివ్ లాంగ్వేజ్ ఏదొచ్చినా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అంటున్నారు. సెల్ఫ్ మోటివేట్‌గా కలిగి ఉండాలి. అదేవిధంగా మీ నెగోటియేషన్ స్కిల్స్ కూడా బాగుండాలని క్లియర్ మెన్షన్ చేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. సో, అదే విధంగా టార్గెట్ ఓరియెంటెడ్ అనేది కలిగి క్లియర్‌గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా మనకి నోటిఫికేషన్ వివరాలైతే ఇవ్వడం జరిగింది. సో, చూడండి, వర్కింగ్ డేస్ చూసుకోండి ఇక్కడ 6 డేస్ అయితే మీకైతే వర్క్ అయితే ఉంటుంది పర్ వీక్‌కి. సో, మీకు సండే అయితే హాఫ్ డే అయితే క్లియర్ మెన్షన్ చేశారు ఇక్కడ. 6 డేస్ 6 డేస్ మండే చూడండి, 6 డేస్ మండే, సాటర్‌డే వర్క్ ఉంటుంది. సండే విల్ బి ది వర్క్ ఆఫ్ అని క్లియర్ మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే 1 ఇయర్. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఇది మనకు నోటిఫికేషన్ వాళ్ళైతే ఇంతవరకు ఇవ్వడం జరిగింది. సో, మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే సింపుల్ మీకు వీడియో కింద కామెంట్ సెక్షన్ డైరెక్ట్‌గా అప్లై లింక్ ఇస్తాను. డైరెక్ట్ ఇక్కడ మనకుంది కదా అప్లై నౌ అనేసి. సో, దీని మీద క్లిక్ చేసారంటే నెక్స్ట్ పేజ్‌కి తీసుకొని వెళ్తుంది. ఇక్కడ చూడండి, అప్లై విత్ రెజ్యూమ్. ఓకే, మీ యొక్క రెజ్యూమ్ ఇక్కడ అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నంబర్, లాస్ట్ నేమ్, ఫోన్ నంబర్ ఇలాంటి డీటెయిల్స్ ఐ మీన్ ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో, ఆ బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫర్దర్‌గా వాళ్ళకు మిమ్మల్ని కాంటాక్ట్ నంబర్ అవ్వడం ద్వారానో లేదంటే మీ యొక్క మెయిల్ ఇచ్చింటారు కదా! సో, మెయిల్ ద్వారా వాళ్ళైతే కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏం చేయాలనేసి వాళ్ళు మిమ్మల్ని అయితే గైడెన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇది నోటిఫికేషన్ వివరాలు. ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కదా కామెంట్స్ ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, ఫైనల్లీ థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.